అధ్యక్ష, తిరుమలలో సామాన్య భక్తులను వదిలేసి దేవాలయ అధికారులు వీఐపీల సేవలో ధరిస్తున్నారు. వారి కోసం లక్షలు ఖర్చు పెట్టి అతిథి గృహాలు నిర్మిస్తున్నారు. అదే డబ్బుతో 4-5 కాటేజీలు నిర్మించొచ్చు. తిరుమలలో అత్యంత విలాసమైన కాటేజీని టీటీడీ డబ్బులతో నిర్మిస్తున్నారని, దీనికి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు అసెంబ్లీలో వేసిన ప్రశ్న ఇది. ఆ కాటేజీ పేరు పద్మావతి గెస్ట్ హౌస్. ప్రతిపక్షాలు చెప్పిందంతా వాస్తవమే. భక్తుల సొమ్ముతో వీఐపీలకు, వీవీఐపీలకు ఇంతటి విలాసవంతమైన కాటేజీలు, భవనాలు అవసరమా? అయిపోయింది. ఈ దెబ్బతో ఈవో పని గోవిందా గోవిందా అనుకున్నారంతా. ఏమయ్యా, మాకు తెలియకుండా ఏదో కాటేజీ కడుతున్నారంట. ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రికి కూడా తెలియకుండా అక్కడ పనులు జరుగుతున్నాయన్నమాట. ప్రతిపక్షాలకు తెలిసేంత వరకు మాకు సమాచారం అందట్లేదు. ముఖ్యమంత్రికి నేనేం సమాధానం చెప్పాలి? ప్రతిపక్షాల ప్రశ్నకు వెంటనే సమాధానం పంపు అంటూ దేవాదాయ శాఖ మంత్రి ఈవోపై నిప్పులు చెరిగాడు. ఇంతకీ ఈ పద్మావతి గెస్ట్ హౌస్ వివాదం ఏంటి? తిరుమల కొండపై ఉన్న పద్మావతి అతిథి గృహం అసెంబ్లీ వరకు వెళ్లిన సంఘటన పూర్తిగా తెలుసుకోవాలనంటే పూర్తి కథనాన్ని తక్షణమే చూసేయండి.